ఈసీకి ప్రశ్నలు కూడా వేయొచ్చు. కానీ ఆయన 1-2 సందర్భాల్లో మాత్రమే ట్వీట్స్ వేశారు. ఈ విషయంలో ఒక ప్రోయాక్టివ్ స్టాండ్ తీసుకొని ఆయన గట్టిగా అయితే మాట్లాడింది లేదు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్ అలానే ఫలితాలపై పరకాల ప్రభాకర్ అనేక ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. అనేక పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. బీజేపీ 2024 ఎన్నికలను హైజాక్ చేసిందని, వాస్తవానికి బీజేపీ గెలవలేదని ఆయన అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా అలయన్స్కు 230 సీట్లు రాగా బీజేపీ లీడ్ చేస్తున్న అలయన్స్కు 290 స్థానాలకు పైగా దక్కాయి. అంటే ఇంకొక 40 స్థానాలు ఇండియా కూటమి గెలిచి ఉంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండేది. ఈ నేరో మార్జిన్ రావడానికి బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆయన చెప్తున్నారు. దాదాపు 78 ఎంపీ స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా ఎక్కువగా ఓట్ల లెక్కింపు జరిగిందని ఆయన ప్రధాన ఆరోపణ. అలానే పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని బయటకు తీయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో నేరో మార్జిన్ తో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో దెబ్బతినకుండా ఎస్ఐఆర్ అనే ప్రధాన అస్త్రాన్ని ఉపయోగించుకొని అడ్డదారిలో ఎన్నికలు గెలుస్తుందని ఆయన చెప్తున్నారు. ఎస్ఐఆర్ను వాడుకుంటున్న అధికార బీజేపీ ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తొలగిస్తోందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు.